ప్రొజెక్టర్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే ఆగండి, వెంటనే కంగారు పడి అనవసరంగా వెళ్ళి కొనేసేయకండి. ఈ వీడియో మీకోసమే. ప్రొజెక్టర్స్లో ఏది బెస్ట్ ప్రొజెక్టర్, మార్కెట్ కంటే మంచి ప్రైస్ రేంజ్లో 20 years ఓల్డ్ కంపెనీ అయినటువంటి ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ నుంచి సురేందర్ రెడ్డి గారు మనకి ప్రొజెక్టర్కి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ప్రొజెక్టర్స్లో ఏది బెస్ట్, ఎలాంటి క్వాలిటీస్ని మనం చూసుకుని చెక్ చేసుకుని తీసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హలో స్వామి, నమస్తే. సో ప్రొజెక్టర్స్ మార్కెట్ తో కంపేర్ చేస్తే మంచి ప్రైస్ రేంజ్ లో, అది కూడా రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఏ బ్రాండ్స్ ఉన్నాయి, వీటి గురించి తెలుసుకోవాలండి. ఆల్ వెల్ నోన్ బ్రాండ్ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ అన్ని ఉన్నాయండి. లైక్ బెంక్యూ ఉంటుంది, ఎప్సన్ ఉంటుంది, పానాసోనిక్ ఉంటుంది, ఎన్ఈసి ఉంటుంది, క్యాషియో ఉంటుంది, ఆప్టిమా ఉంటుంది, హిటాచి ఉంటుంది. అండ్ వెల్ నోన్ 16 బ్రాండ్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా చాలా మంది కస్టమర్స్ వైఫై ఉందా, లేకపోతే బ్లూటూత్ ఉందా, నాకు ప్రొజెక్టర్లోని అన్ని ఉండాలి అని చాలా మంది అడుగుతున్నారు. మేము ఇప్పటి వరకు అయితే రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ లో బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ చేసాము. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ చైనా ప్రొజెక్టర్స్ ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కదా, అట్లా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండే ప్రొజెక్టర్స్ కూడా కావాలి అని అడుగుతా ఉన్నారు. రీసెంట్ గా మనం బాగా చెక్ చేసి ఓన్ బ్రాండింగ్ ఒకటి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అవి, అది ఇప్పుడు నేను 12,000 13,000 రేంజ్ నుంచి ఇప్పుడే కొద్దిగా స్టాక్ పెట్టాను. ఇప్పుడు వరకు నేను అమ్మలేదు. నేను చాలా మంది చాలా ఛానల్స్ లో కూడా చెప్పాను, ఎందుకంటే వీటికి ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కి లైఫ్ ఉండదు. పర్చేస్ చేసే పని అయితే ఓన్లీ వెల్ నోన్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ తీసుకోండి. ఏదో కొత్తదైనా తీసుకోండి, రీఫర్బిష్డ్ అయినా తీసుకోండి. అంతేగాని ఎల్ఈడి ప్రొజెక్టర్స్ వరకు వెళ్ళమాకండి. ఆన్లైన్ లో కానీ ఇక్కడ డీలర్స్ దగ్గర కొనొద్దని చెప్పాను. నేను చాలా మంది ఆల్మోస్ట్ ఇప్పుడు 100 మంది కస్టమర్స్ లో ఒక 70-80 మంది నాకు ఆన్లైన్ లో అమ్మే ప్రొజెక్టర్స్ కోసం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అందువల్ల నేను కూడా వాటిని ప్రమోట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల నేను కూడా ఒక వెల్ టెస్టెడ్ చైనా నుంచి తెప్పించి నేను మన ఓన్ బ్రాండింగ్ దించుదామని చెప్పి కొన్ని ప్రొజెక్టర్స్ పెట్టాను. మీకు నేను ఒకసారి డెమో అవి కూడా చూపిస్తాను, ఇది కూడా చూపిస్తాను. నేను బ్రాండెడ్ లో చూపిస్తాను, ఆన్లైన్ ప్రొజెక్టర్స్ కూడా చూపిస్తాను. సార్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, కంపేర్ చేసుకుని చూద్దాము ఏది బెస్ట్ అంటే దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూద్దామండి. ఇప్పుడు నేను ఫుల్ లైటింగ్ లో ఉంది. ఇప్పుడు నేను ప్లే చేసేది వచ్చేసి పానాసోనిక్ బ్రాండ్ లో ప్లే చేశాను. ఇది 5,000 లూమెన్స్ ప్రొజెక్టర్ ఉంది. 5,000 లూమెన్స్. కాకపోతే మన స్క్రీన్ నుంచి ఇప్పుడు 9 feet 8.5 feet డిస్టెన్స్ లో పెట్టున్నాం కాబట్టి ఇప్పుడు 110 inches వస్తుంది. ఇది ఒక 10 feet to 11 feet కనుక పెట్టాం అనుకోండి 120 inches వస్తుంది. ఇది స్క్రీన్, మన స్క్రీన్ ఏమో 9 feet width 5 feet height 120 inches. ఇప్పుడు మనం 8.5 feet లో పెట్టున్నాం కాబట్టి 110 వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా వెనక జరిపాం అనుకోండి 120 inches వస్తుంది. అంటే క్లారిటీ ఏమైనా మిస్ అవుతుందా? ఒక సర్టన్ డిస్టెన్స్ వరకు మనకు 120 inches వరకు ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది. పానాసోనిక్ లో పెట్టాను. ఇదే విధంగా పానాసోనిక్ లో ఇదే క్లారిటీ వస్తుంది. ఎప్సన్ ఉంది, సోనీ ఉంది, హిటాచి ఉంది, క్యాషియోలో లేజర్ ప్రొజెక్టర్స్ అయితే నా దగ్గర చాలా స్టాక్ ఉంది. క్యాషియో లేజర్లో ఉన్నాయి. అందువల్ల నేను ఫస్ట్ మీకు బ్రాండెడ్లో అని ఒకటి ప్రొజెక్టర్ ఆన్ చేసి చూపించాను. నేను తర్వాత మీరు చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు కదా, నాకు చైనా ప్రొజెక్టర్స్ కావాలి, నాకు దాంట్లోనే బ్లూటూత్ ఉండాలి, వైఫై ఉండాలి అని అడుగుతున్నారు. నేను ఆ ప్రొజెక్టర్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తే యాక్చువల్ గా దీని క్లారిటీ, ఒకసారి లైట్లు కూడా ఆఫ్ చేసి చూపుతాను. చూడండి, బ్రాండెడ్ లో చూపిస్తాను, నాన్ బ్రాండెడ్ లో కూడా చూపిస్తాను. ఓకేనండి. కంప్లీట్ థియేటర్ ఫీల్ ఉంటుంది. అవునండి. క్లారిటీ కానీ, షార్ప్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది బ్రాండెడ్లో. బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ క్వాలిటీ అలాగ ఉంటుంది. నాన్ బ్రాండెడ్లో నేను ఇది అయిన తర్వాత మీకు నాన్ బ్రాండెడ్లో కూడా చూపిస్తాను. అసలు యాక్చువల్గా నేను నాన్ బ్రాండెడ్ ప్రమోట్ చేయట్లేదు, కానీ చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ మీద అది చేయాల్సి వస్తుంది. అది బ్రాండెడ్ లో చూసామండి. ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్ అన్నారు కదా, అవి కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది. అది మీకు నాన్ బ్రాండెడ్ చైనా ప్రొజెక్టర్స్ అని చెప్పారు కదా. దీంట్లో ఏంటంటే వైఫై, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. కాకపోతే దీనికి వారంటీ గ్యారెంటీలు మాత్రం ఏముండదు. యూజ్ అండ్ త్రూ ప్రొజెక్టర్స్. యాక్చువల్గా ఆన్లైన్లో అమ్ముతారు కాబట్టి ఆన్లైన్లో ఎట్లుంటుందంటే ఒకసారి ప్రొజెక్టర్ కొనిన తర్వాత ఎవరిని అడగాలి, ఏం అడగాలి తెలియదు. మనమైతే క్లియర్గా కస్టమర్ చెప్పేస్తాను, మనకు మీకు ఫెసిలిటీ ఇచ్చేదానికి ఈ ప్రొడక్ట్, అంతేగాని లైఫ్ వస్తుంది అని నేను చెప్పలేను. 100% అయితే మేమైతే వెల్ టెస్టెడ్, బాగా చెక్ చేసి ఒక 2-3 years పనిచేసేలాగా ప్రొజెక్టర్ని మీకు మార్కెట్లోకి ఇస్తున్నాను. ఈ చైనా ప్రొజెక్టర్ ని కూడా 2-3 years పనిచేసే చేస్తున్నారు. ఒకవేళ దానికి సంబంధించిన పార్ట్స్ ఏమన్నా ఏముండవు.
నో స్పేర్ పార్ట్స్ అవైలబుల్. ఏదైనా రిపేర్ వస్తే పక్కన పడేసి వాళ్ళు వేరే తీసుకోవడమే. ఓకే, మరి 2 years వరకు అంటున్నారు మరి. అదే కొత్త ప్రొజెక్టర్ కాబట్టి మనకు పనిచేస్తుంది, అంతవరకు అది ఓకే. సో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఏది వచ్చినా సరే నేను చిన్న ఏదైనా సరే సపోర్ట్ చేస్తాను. అంతేగాని మనం రీప్లేస్మెంట్ ఇవ్వాలి, వారంటీ ఇవ్వాలి అనేది మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేను చెప్తున్నాను కాబట్టి మనం ఏదో రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. నేను అదే బ్రాండెడ్ అనుకోండి, మనం ఎట్లయినా అట్లా చేయొచ్చు. ఎందుకంటే మనం 20 years నుంచి ఇదే రీఫర్బిష్డ్ బ్రాండెడ్ ప్రొజెక్టర్ సేల్లో ఉన్నాం కాబట్టి మన దగ్గర స్పేర్స్ అవైలబిలిటీ ఉంటుంది. మనకు చెన్నై నుంచి, షార్జా నుంచి, సింగపూర్ నుంచి అంతా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన దగ్గర ఆల్ వెల్ నోన్ బ్రాండెడ్ ప్రొజెక్టర్ స్పేర్స్, ల్యాంప్స్, యాక్సెసరీస్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. రీఫర్బిష్డ్ అంటున్నారు కాబట్టి ఆ వారంటీ, గ్యారంటీ, సర్వీసెస్ అన్ని కూడా మనకి ఉంటుంది. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ ప్రొజెక్టర్స్ ఉన్నాయనుకోండి, 1 month 3 months టెస్టింగ్ వారంటీ ఇస్తాము. కొన్నిటికి హై రెండ్ థియేటర్ ప్రొజెక్టర్స్ అనుకోండి 3 months ఇస్తాము, 6 months ఇస్తాము. అట్లా కస్టమర్ని బట్టి, ఇప్పుడు బల్క్గా తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి కాబట్టి కస్టమర్ని బట్టి 1 year కూడా ఇచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అది మనకు సపోజ్ ఒక 50 numbers కావాలి, కాలేజెస్ అనుకోండి ఒకటేసారి బల్క్గా 30 numbers 40 numbers కావాలంటే మనం ఇచ్చిన ప్రొజెక్టర్స్ కన్నిటికి అట్లీస్ట్ వాళ్ళు బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనం దానికి కూడా వారంటీ ఇచ్చేదానికి రెడీగా ఉంటాం. ఈ నాన్ బ్రాండెడ్లో అట్లాంటివి ఉండవు. కానీ చాలా మంది కస్టమర్స్ నాకు వైఫై అంటారు, బ్లూటూత్ అంటారు, నాకు స్క్రీన్ మిర్రరింగ్ అంటారు, నాకు ఓన్లీ మా ఇంట్లో వైఫై ఉంది, ఆ వైఫై కనెక్ట్ అయితే చాలు ప్రొజెక్టర్ అంటారు. కానీ బ్రాండెడ్ లో అట్లా ఉండదు. మనం అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ ఏదైనా సెటప్ బాక్సెస్ కానీ కనెక్ట్ చేసుకుని వాడుకోవాలి. ఈ నాన్ బ్రాండెడ్ లో అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, మోర్ ఫీచర్స్ మోర్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఉంటది కాబట్టి తప్పక ప్రమోట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కస్టమర్స్ కోసం. కస్టమర్ రిక్వైర్మెంట్ అది ఇప్పుడు చూద్దామా అండి మరి. మీకు అది చైనా ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను, అది ఒకసారి చూడండి క్లారిటీ. ఇది లైటింగ్ లో ఉన్నప్పుడు ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ఇది, అది ఫుల్ లైటింగ్ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ మీకు చాలా ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ 120 inches. ఒకసారి ఆ లైట్స్ కూడా ఆఫ్ చేయండి, మీకు ఒక క్లారిటీ తెలుస్తుంది. ఇది ఫుల్ డార్క్లో ఉన్నప్పుడు దానికి వచ్చే రెజల్యూషన్, కాంట్రాస్ట్. కానీ ప్రొజెక్టర్ అయితే మినిమం 1 or 2 years అయితే పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు, వాడుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే చాలామంది అదే చెప్పే కదా ఇందాక నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్ ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళ కోసం ప్రమోట్ చేయాల్సి వస్తుంది. ఇది కంప్లీట్ స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇది దీనికి బ్రాండ్ ఏంటో ఉండదు, ఓన్లీ ఎక్స్పర్ట్ బ్రాండ్ మీద లాంచ్ చేస్తున్నాము. ఇంకా బ్రాండింగ్ కూడా చేయలేదు, ముందు ఒక ట్రయల్ బేసిస్ కింద ఒక 100 numbers లిఫ్ట్ చేసాము. వీటిని ప్రమోట్ చేసిన తర్వాత వీటితో పాటు మన బ్రాండింగ్, ఓన్ బ్రాండింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేది 100 inches వస్తుంది. దీనికి వైఫై ఉంది, బ్లూటూత్ ఉంది, స్క్రీన్ మిర్రరింగ్ ఉంది. ఇంట్లో వైఫై ఉంటే ఆటోమేటిక్ క్లారిటీ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. కాకపోతే బ్రాండెడ్ లో దీనికన్నా డబుల్ క్లారిటీ వస్తుంది. గ్యారంటీ వారంటీ మనకు ఉండదు, ఎంతకాలం పని చేస్తుందో తెలియదు కాబట్టి అదే రిస్క్ కొంచెం. అంతే, మిగతాదంతా ఓకే. ఇప్పుడు ఏదన్నా కూడా మీ దగ్గరకు వచ్చి పర్చేస్ చేయాలంటే ఏంటంటే ఆన్లైన్ ఉంటుందా, ఎనీ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా మనకి బోయిన్పల్లి మెయిన్ ఆఫీస్ కాకుండా? యాక్చువల్గా మేడం మనది ఓన్లీ హైదరాబాద్లో అయితే బోయిన్పల్లిలోనే ఉంది. ఇదే ప్రిమిసెస్లో ఒక 12 years 13 years నుంచి ఉన్నాం మనం. మన ఆఫీస్ స్టార్ట్ చేసి 20 years అయిపోయింది. మన దగ్గర బ్రాంచెస్ అంటే చెన్నైలో ఉంది, బెంగళూరులో వచ్చేసి స్టాక్ యార్డ్ కొద్దిగా స్టాక్ పెట్టుకునే ప్లేసెస్ అయితే బెంగళూరులో కూడా ఉంది. మనకు షార్జా నుంచి, సింగపూర్ నుంచి వచ్చేసి మొత్తం కంప్లీట్ స్టాక్ వచ్చేసి మనకు చెన్నైకి వచ్చి చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం హ్యూజ్ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ ఇప్పుడైతే చాలా స్టాక్ వచ్చింది ఇప్పుడు. అంటే పానాసోనిక్లో ఉన్నాయి లేజర్ ప్రొజెక్టర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు మన దగ్గర 18,000 నుంచి 75,000 బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు ఆల్ వెల్ నోన్ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి. ఈ చైనా ప్రొజెక్టర్స్, నాన్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ వచ్చేసి మనకు 10,000 rupees నుంచి 25,000 మధ్యలో ఉన్నాయి అవి. ఎవరన్నా మీకు రిక్వైర్మెంట్ ఉన్నా, లేకపోతే మీ ప్రొజెక్టర్స్ ఏదైనా సర్వీస్ ఉన్నా, లేకపోతే స్పేర్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా, లేకపోతే యాక్సెసరీస్, స్క్రీన్స్, కేబుల్స్, సీలింగ్ మౌంట్ రాడ్స్, ఇట్లాంటివి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా సరే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ చూసుకొని ఫోన్ చేస్తాను. అది చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి మీ సుమన్ టీవీలో కూడా. ఇంతకుముందు కూడా నేను చాలా కస్టమర్స్ సర్వీస్ గురించి కానీ వాటి గురించి నేను చెప్పుంటాను. దాన్ని బట్టి మీరు కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని చూసుకొని ఫోన్ చేసినా, ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చేయండి. నాకు నా ఎక్స్పీరియన్స్ మీకు మీతో పంచుకునేదానికి రెడీగా ఉంటాను. కావాలంటే వీడియో కాలింగ్ కూడా నేను చెప్తాను ఎట్లా ఉంటుంది, ఎట్లా పెట్టుకోవాలి. సపోజ్ ఒక 30-40,000 నేను థియేటర్ రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను, నా బడ్జెట్ ఇంతే ఉంది, ఒక 50,000లో ఒక థియేటర్ కావాలి నాకు, లేకపోతే నాకు ఫుల్ లెంత్ థియేటర్ కావాలి,
లేకపోతే 4K ప్రొజెక్టర్స్ కావాలి, లేజర్ ప్రొజెక్టర్స్ కావాలి, అల్ట్రా షార్ట్ ప్రొజెక్టర్స్ కావాలి, ఏ ప్రొజెక్టర్స్ సంబంధించిన ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నేను హెల్ప్ చేసేదానికి రెడీ. ఓకే, సో బేసిక్ అయితే వచ్చేసి మనకి బ్రాండెడ్ లో ఏ ప్రైస్ నుంచి ఉన్నాయండి? ఇప్పుడు 18,000 నుంచి ఉన్నాయమ్మా. 18,000 నుంచి 75,000 మధ్యలో ఉన్నాయి అన్ని. ఇంకోటి ఏంటంటే A++ గ్రేడ్, దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఓహో, అంటే యూజ్డ్ ప్రొజెక్టర్ ఒకటి ఉంటుంది. యూజ్డ్లో నేను అసలు సేల్ చేయను. ఒకవేళ మాకు ఎవరైనా కస్టమర్స్ వచ్చి ప్రొజెక్టర్ అమ్మదాం అనుకున్నామంటే మేము పర్చేస్ చేసి మేము స్పేర్స్ కింద వాడుతాం దాన్ని. ఓకే, అంతేగాని మనం అది పర్చేస్ చేసి మన కస్టమర్స్ సేల్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల మేము ఏం చేస్తామంటే ఓన్లీ రీఫర్బిష్డ్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ 18,000 రూపీస్ నుంచి 75,000 మధ్యలో ఆల్ వెల్ నోన్ బ్రాండ్స్, ఆప్టిమా, ఇన్ఫోకస్, పానాసోనిక్, సోనీ, ఎన్ఈసి, క్యాషియో, ఎప్సన్, బెంక్యూ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. దాంతోపాటు చైనా ప్రొజెక్టర్స్ కూడా రీసెంట్గానే ఇప్పటి కూడా ట్రాన్సాక్షన్ అవ్వలేదు. ఇప్పటి నుంచే అందుకోసమే మీకు వీడియో చేసి మాకు ఉండే కస్టమర్స్ కూడా తెలియాలి కాబట్టి దాని ద్వారా ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, సో తక్కువ బడ్జెట్ లో కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రొజెక్టర్ ఫీల్ ని, హోమ్ థియేటర్ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ చైనా ప్రొజెక్టర్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు అందరూ 18,000, 19,000, 20,000 పెట్టలేరు కదా. అవునవును. ఇంకోటి కూడా ఏంటంటే కొంతమందికి ఏంటంటే నాకు నెట్ లేదు, నాకు పెన్ డ్రైవ్ పెట్టుకుని వాడుకుందాం అనుకునే కస్టమర్స్ కి ఈ బ్రాండెడ్ ఉపయోగపడవు. ఓకే, మళ్ళీ ఈ బ్రాండెడ్ ప్రొజెక్టర్కి ఏంటంటే మళ్ళీ మనం అమెజాన్ ఫ్యాస్ట్రిక్ కానీ లేకపోతే ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కానీ కనెక్ట్ చేయాలి. ఈ చైనా ప్రొజెక్టర్స్ ఉంటాయి ఏదో 1 year 2 year పనిచేస్తాయి కాబట్టి తక్కువ బడ్జెట్ ఏదైనా కావాలన్నా కూడా మనకు ఫోన్ చేస్తే నేను ఆ మోడల్ షేర్ చేస్తాను. వాళ్ళు వచ్చి డెమో చూసుకొని తీసుకెళ్ళచ్చు. లేదు అనుకుంటే బై కొరియర్ కూడా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీకు స్నాప్ షాట్ పెట్టిన తర్వాత చాలా మంది డౌట్ ఉంటుంది, మీరు అమౌంట్ పంపించేసాము, మీరు పంపిస్తారో పంపిరో మాకు అని. నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా సుమన్ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే మీ పేమెంట్కి మీరు వేసిన ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్కి కానీ ఏ విధమైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకు ఇక్కడ కోఆర్డినేటర్స్ ఉంటారు. మీరు ఇమీడియట్గా మీరు పేమెంట్ స్నాప్షాట్ చేసి వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్తారో మీరు బార్గెన్ చేసిన తర్వాత ఏ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ అమౌంట్కి అక్షరాల మేము హక్కుదారులు, మేము డెఫినెట్గా మీకు ప్రొడక్ట్ వచ్చే వరకు మీకు అందుబాటులో ఉంటాం. ఇక సర్వీస్ విషయానికి వస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు సర్వీస్ అంటే మేడం ప్రతి ఒక్క రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్కి మనం వారంటీ ఇస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీటికి వారంటీ ఇస్తూ ఎక్సెప్ట్ చైనా ప్రొజెక్టర్స్ అండ్ ఆన్లైన్ ప్రొజెక్టర్స్ తప్ప మన వెల్ నోన్ బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ అన్నిటికీ వారంటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేము అమ్మకపోయినా కూడా ప్రొజెక్టర్స్ ఏదైనా రిపేర్ చేయించుకోవాలన్నా సరే, వేరే మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసినా సరే మన దగ్గర స్పేర్స్ అన్నీ ఉంటాయి. ఆల్ బ్రాండెడ్ సర్వీస్ చేస్తాము. యాక్సెసరీస్ దొరుకుతాయి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు స్క్రోల్ చేసిన నెంబర్కి కాల్ చేస్తే నేను డెఫినెట్గా మా కోఆర్డినేటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనండి, సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. బ్రాండెడ్ లోని నాన్ బ్రాండెడ్ అయినటువంటి చైనా ప్రొజెక్టర్ లో కూడా సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి అర్థమైంది కదండి, మరి ప్రొజెక్టర్ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇంకా దీని గురించి ఫర్దర్ తెలుసుకోవాలి, ఒకసారి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఈ ప్రొజెక్ట్ మీరే కళ్ళారా చూసి తీసుకోవాలి అనుకున్నప్పుడు సో మీరందరికీ కూడా వెల్కమ్. కింద ఆల్రెడీ మన నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి సో కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.